KVR Maths Academy, Maths an Easy Way. వెల్కమ్ టు కేవీఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం 5th క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ అంటే మ్యాథ్స్ వర్క్ బుక్ సెమిస్టర్ 2 మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ గుణకారం మరియు భాగహారంలో 7th వర్క్ షీట్ కంప్లీట్ చేద్దాం. రైట్, ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లెట్స్ గో త్రూ దిస్. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ వర్క్ షీట్ 7 సబ్ టాపిక్ వచ్చి డివిజన్. చూడండి, ఇదంతా కూడా టోటల్ ఇంగ్లీష్లో ఇచ్చాడు, నెక్స్ట్ పేజ్లో తెలుగులో కూడా ఇచ్చాడు. ఫస్ట్ ఇంగ్లీష్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఎస్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు మేక్ ద సెంటెన్సెస్ ట్రూ. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టు మేక్ ద సెంటెన్సెస్ ట్రూ. ఇందులో ఏబిసిడి అని 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. రాద్దాం. ఆ బ్లాంక్స్లో ఏమైతే పెడితే కరెక్ట్గా సెంటెన్సెస్ ట్రూ అవుతాయో అవి రాద్దాం. రైట్, చూడండి, 932 డివైడెడ్ బై 31 గివ్స్ కోషెంట్ డాష్ అండ్ రిమైండర్ డాష్. అంటే 932ని 31తో డివిజన్ చేస్తే కోషెంట్ ఎంత, రిమైండర్ ఎంతో రాయాలి మనం. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడే చేద్దాం మనం. 932ని 31తో డివిజన్ చేద్దాం. చూడండి, 31 ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుద్ది. 31 3 జా 3 1 జా 3 3 3 జా 9 93 వచ్చేసింది. 0 2 దించుకున్నాం. 31 2లో క్యాన్సిల్ అవుతలేదు కాబట్టి ఇక్కడ 31 0 జా 0, దెన్ రిమైండర్ 2 2 మైనస్ 0 2. ఇది రిమైండర్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ దించుకున్నది రిమైండర్ అవుతుంది అనమాట. ఏదైతే మనం సబ్ట్రాక్ట్ చేసామో చివరికి అది మాత్రమే రిమైండర్ అవుతుంది. అది నోటీస్ చేయాలి మనం. అంటే ఇక్కడ మనకి 932ని 31తో డివిజన్ చేస్తే 30 కోషెంట్ వచ్చింది. ఇది కోషెంట్ కదా, ఇది కోషెంట్, ఇది రిమైండర్. 2 ఏమో రిమైండర్ అనమాట. ఏమర్థమైందా? ఎస్. సెకండ్ క్వశ్చన్, 936 డివైడెడ్ బై డాష్ గివ్స్ కోషెంట్ 104. అంటే ఇక్కడ 936ని ఏ నెంబర్తో డివిజన్ చేస్తే కోషెంట్ 104 వస్తుంది అండ్ రిమైండర్ 0 వస్తుంది అన్నాడు. సో అప్పుడు ఏం చేయొచ్చు మనం, కోషెంట్ని ఈ నెంబర్ని కనుక డివైడ్ చేస్తే, కోషెంట్తో ఈ నెంబర్ని డివైడ్ చేస్తే ఇది డివైజర్ వచ్చేస్తుంది. రైట్, ఇది డివిడెండ్, ఇది డివైజర్, ఇది కోషెంట్, రిమైండర్ తెలుసు కదా. డివిడెండ్ని కోషెంట్తో డివైడ్ చేసిన 0 రిమైండర్ వచ్చినప్పుడు మాత్రం సేమ్ ఆన్సర్స్ వస్తాయి, తెలుసు కదమ్మా. సో అందువల్ల ఏం చేద్దామంటే 936ని 104తో డివిజన్ చేద్దాం. 104తో. చూడండి, 1 9 జా 9 కాబట్టి 9 వేద్దాం. అసలు 9 4 జా 36, 9 1 జా 9, 936 మైనస్ 936 0 రిమైండర్. కాబట్టి అంటే 936ని ఏ నెంబర్తో 9తో డివిజన్ చేస్తే కనుక 104 కోషెంట్ వస్తుంది, 0 రిమైండర్ వస్తుంది. రైట్, ఎస్. అదేవిధంగా చూడండి, 1022 డివైడెడ్ బై 14 గివ్స్ కోషెంట్. 1022ని 14తో డివిజన్ చేద్దాం. సో 14 కెనాట్ బి క్యాన్సిల్ ఇన్ 10 కదా, 102లో తీసుకోవాలి. 14 7 జా 98. నెక్స్ట్ ఇక్కడ 102 మైనస్ 98 వచ్చి 4, 2 దించుకున్నాం. 14 3 జా 42, 0 రిమైండర్. సో అంటే ఆన్సర్ వచ్చి కోషెంట్ ఎంత అన్నమాట, 73. రైట్, నెక్స్ట్ డాష్ డివైడెడ్ బై 23 గివ్స్ కోషెంట్ 15 అండ్ రిమైండర్ 15. అంటే ఏ నెంబర్ని 23తో డివిజన్ చేస్తే కోషెంట్ 15, రిమైండర్ వచ్చి 5 వస్తుంది అన్నాడు. సో మనకి తెలుసు ఫార్ములా ఏంటి, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. సో అది అప్లై చేద్దాం. డివైజర్ ఎంతమ్మా, ఎస్ 23 ఇంటూ కోషెంట్ వచ్చి 15 ప్లస్ రిమైండర్ 5 వేద్దాం. చూడండి, 15 3 జా 45, 4 15 2 జా 30 34, 345 ప్లస్ 5 350. అంటే ఆన్సర్ వచ్చి డివిడెండ్ ఎంత వచ్చిందమ్మా, 350. సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. 315ని 23తో డివిజన్ చేస్తే కోషెంట్ వచ్చి 15 వస్తుంది, రిమైండర్ 5 వస్తుంది అనమాట. ఏం అర్థమైంది క్లియర్ గానే? ఎస్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డివైడ్ మెంటల్లీ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. డివైడ్ మెంటల్లీ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మైండ్లో మనం డివైడ్ చేసుకొని బ్లాంక్స్ ఫిల్ చేయాలి.
ద నెంబర్ ఆఫ్ వీక్స్ ఫర్ 91 days. చూడండి 91 daysకి వీక్స్ ఎన్ని అన్నాడు. సో యాక్చువల్లీ 1 వీక్ ఎన్ని డేస్? 7 days కదమ్మా. అంటే 91 days అంటే ఎన్ని వీక్స్ వస్తాయి? ఎస్ 7 13s 91 అంతే కదమ్మా. సో 13 వీక్స్ మేక్ 91 days. రైట్. నెక్స్ట్ చూద్దాం. 496 sweets are distributed among 8 children. Each child gets dash sweets. అంటే టోటల్గా 496 స్వీట్స్ ఉన్నాయి. 8 చిల్డ్రన్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయంటే చూడండి, మనం సింపుల్గా డివైడ్ చేద్దాం. 8 6 48, ఇంకా 1 ఉంది కదా, 8 2 16, అంటే 62 స్వీట్స్ వస్తాయన్నమాట ఒక్కొక్కరికి. ఏమా? ఎస్. నెక్స్ట్ అదేవిధంగా 40 ఐస్ క్రీమ్స్ కాస్ట్ 320. 1 ఐస్ క్రీమ్ కాస్ట్ విల్ కాస్ట్ రూపీస్. 40 ఐస్ క్రీమ్స్ వచ్చి 320 రూపీస్ అట. మరి 1 ఐస్ క్రీమ్ కాస్ట్ ఎంత అంటే 320/40. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 4 32లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, అంటే 1 ఐస్ క్రీమ్ కాస్ట్ విల్ బి 8 రూపీస్. ఏమా? రైట్. నెక్స్ట్ డి. ఏ ప్యాకెట్ ఇన్సెన్స్ స్టిక్స్ కంటైన్ 60 స్టిక్స్. డాష్ ప్యాకెట్స్ విల్ కంటైన్ 3600 స్టిక్స్. అంటే మన అగరబత్తి అంటాం కదా, అగరబత్తి ప్యాకెట్లో 60 స్టిక్స్ ఉంటాయంట ఒక్కొక్క దాంట్లో, అంటే 60 అగరబత్తీస్ ఉంటాయట. సో టోటల్గా 3600 అగరబత్తీస్ ఉన్నాయంటే ఎన్ని ప్యాకెట్స్లో పడతాయంటే 3600/60. చూడండి, 3600/60 అనుకోండి. ఫస్ట్ 0 0 క్యాన్సిల్ అవుతుంది. 6 36లో 6 టైమ్స్, అంటే 60 ప్యాకెట్స్ ఉన్నట్టు. అంతే కదమ్మా, 60 ప్యాకెట్స్. ఏమో అర్థమైంది క్లియర్గా? ఎస్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ డూ ద ఫాలోయింగ్. ఏ బి 2 సమ్స్ ఇచ్చాడు. 5248/24, 8755/25 చేద్దాం. చూడండి 24 1s 24, 24 2s 24 2s ఎంతమ్మా 48. చూడండి 52లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది కదా, 48. సబ్ట్రాక్ట్ చేస్తే 52 - 48 ఈజ్ 4. మళ్ళీ 4 దించుకున్నాం. 44లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? ఎస్ 1 టైమే కదమ్మా. 24 1s 24, 0 2, మళ్ళీ 8. చూడండి 208 అంటే ఇంచుమించు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 24 5s అయితే 120 అవుతుంది. సపోజ్ 9 చేసామనుకోండి, 9 కాకుండా 8 చేద్దాం. 8 4s 32, 3 8 2s 16, 16 + 3 192. 24 9s అయితే 9 4s 36, 3 9 2s 18, 216 ఎక్కువైపోయింది కాబట్టి 24 8s 192. ఇదేమో 6 1, రిమైండర్ వచ్చి 16. ఇక్కడ కోషెంట్ వచ్చి 218. నెక్స్ట్ 8755/25. 8755 /25. చూడండి 25 1s 25, 25 2s అయితే 50, 25 3s 75, 25 4s అయితే 100 మనకు తెలుసు. సో 25 3s 75 వేద్దాం. 7 - ఎస్ ఎంతమ్మా 2 1 5 125. 25 5s 125. సో 5 టైమ్స్ ఎగ్జాక్ట్గా 125 వస్తుంది కాబట్టి 125 - 125 0. 5 దించుకున్నాం. మరి 5 దించుకున్నప్పుడు ఇది 5 అనేది రిమైండర్ అవ్వదు. ఎందుకు దించుకున్నది ఎప్పుడు కూడా రిమైండర్ అవ్వదు. ఇప్పుడు 5 దించుకున్నాం కదా, ఇప్పుడు 25 5లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 25 0s 0, 5 - 0 5. ఇప్పుడు రిమైండర్ అవుతుంది. ఇప్పుడు కూడా దించుకున్నది రిమైండర్ అవ్వదు, కానీ సబ్ట్రాక్ట్ చేసింది మాత్రమే రిమైండర్ అవుతుంది. రైట్. సో 8755ని 25తో డివిజన్ చేస్తే 350 కోషెంట్ వచ్చింది, 5 వచ్చి రిమైండర్ వచ్చింది. ఏమర్థమైందా క్లియర్గా? ఎస్, నోట్ చేసుకోండి. చూడండి సేమ్ వర్క్షీటే. అంశం భాగాహార నియమాలు. ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇప్పటి వరకు, ఇప్పుడు తెలుగులో. ఫస్ట్ది క్రింది ఖాళీలను పూరించండి. ఇక్కడ ఈ 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. 1 by 1 చేద్దాం. చూడండి 932 / 31 నుండి వచ్చే భాగఫలం మరియు శేషం అంటే
932ని 31తో డివిజన్ చేసి భాగఫలం రాయాలి, శేషం రాయాలి. ఇక్కడ చేద్దాం చూడండి. 32 కదమ్మా, 32ని 31తో డివిజన్ చేద్దాం. చూడండి 31 3 వేసామనుకోండి 93 కరెక్ట్గా వస్తుంది. 93 మైనస్ 93 0. 2 దించుకున్నాం. ఇది 2 దించుకున్నది రిమైండర్ అవ్వదు మనకి, ఎప్పుడు కూడా శేషం అవ్వదు. ఎప్పుడు కూడా శేషం రావాలంటే తీసేయాలి, తీసింది మాత్రమే శేషం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇలాంటప్పుడు 31 0 0, 2 మైనస్ 0 2. ఇది మనకి 2 అనేది శేషం అవుతుంది. ఇది భాగఫలం అవుతుంది అనమాట. సో భాగఫలం ఎంత అనమాట? 30, శేషం వచ్చి 2. ఏం అర్థమైందా? ఎస్. అదేవిధంగా చూడండి 936 డివైడెడ్ బై డాష్ చేయగా భాగఫలం 104 మరియు శేషం 0 అంటున్నాడు. అంటే చూడండి 936ని ఏ నెంబర్తో చేస్తే భాగాహారం చేస్తే లేకపోతే భాగిస్తే 104 వస్తుంది. అంటే ఇక్కడ శేషం 0 అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ నెంబర్ 104తో భాగించినా కూడా ఇక్కడ భాగఫలం మరియు విభాజకం అనేది సేమ్ అవుతుంది. అందువల్ల ఇక్కడ 936ని 104తో భాగిద్దాం. చూడండి 104 ఎన్నిసార్లు? ఇంచుమించు 9 ఉంది కాబట్టి 9 సార్లు వేద్దాం. 9 4 36, 9 1 9, 0 శేషం. అంటే 936 9తో భాగించగా భాగఫలం 104 మరియు శేషం 0. రైట్? ఎస్. నెక్స్ట్ అదేవిధంగా ఈ చూడండి 1022ని 14 నుండి డివైడెడ్ బై 14 నుండి భాగఫలం డాష్ మరియు శేషం 0 ఇచ్చేసాడు. డైరెక్ట్గా చేసేయడమే. 1022ని 14తో భాగిద్దాం. 14 6 84, 14 7 98, 7 సార్లు 98. 102లోంచి 98 తీస్తే 4 వస్తుంది. 2 దించుకున్నాం. 14 3 42, 0 శేషం. ఏమ్మా? అంటే భాగఫలం ఎంత వచ్చిందమ్మా? 73 వచ్చింది. రైట్? మరి అదేవిధంగా ఈ చూడండి డాష్ డివైడెడ్ బై 23 ఈజ్ ఈక్వల్ టు 23 నుండి భాగఫలం 15 మరియు శేషం 0. మనకి భాగహారం నియమం ఒకటి ఉంది. ఏంటది? విభాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం, అవునమ్మా, ప్లస్ శేషం. ఇది భాగహార నియమం. సో దీని నుండి విభాజ్యం కనుక్కుందాం. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ విభాజకం అంటే 23 భాగిస్తుంది కాబట్టి ఇది విభాజకం, ఇంటూ భాగఫలం ఎంత? 15 ప్లస్ శేషం 5. చూడండి 23 15, 15 3 45, 4 15 2 30, 34, 345 ప్లస్ 5 అమ్మ, అంటే 350 అనమాట. అంటే విభాజకం ఎంత? విభాజ్యం ఎంత అనమాట? ఇక్కడ 350. 350ని 23తో భాగిస్తే భాగఫలం 15 మరి శేషం 5 వస్తుంది అనమాట. ఏమో అర్థమైందా క్లియర్గా? ఎస్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. మనోగణన ద్వారా భాగాహారం చేసి క్రింది ఖాళీలను పూరించండి. మనోగణన అంటే మన మనస్సులో గణించుకొని జాబులు అయితే రాయాలి. 91 రోజుల్లో వారాల సంఖ్య. చూడండి ఒక వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. మరి 91 రోజులు అంటే ఎస్ ఎన్ని వారాలు? చూడండి 10 వారాలంటే 70 రోజులు. సో ఇంకో 3 వారాలు, 3 వారాలంటే ఇంకో 21 రోజులు. టోటల్గా 13 వారాలు అనమాట. 91 రోజుల్లో వారాల సంఖ్య 13. 496 మిఠాయిలను 8 మంది పిల్లలకు పంచగా ఒక్కొక్కరికి డాష్ మిఠాయిలు వస్తాయి. చూడండి 496 మిఠాయిలు 8 మందికి అంటే చూడండి ఇంచుమించు 849లో 6 సార్లు పోతుంది, ఇంకా 16 ఇంకో 2 సార్లు, అంటే మొత్తం ఒక్కొక్కరికి 62 మిఠాయిలు వస్తాయన్నమాట. ఏమో అర్థమైందా? ఎస్. ఇక్కడ అదేవిధంగా 3 చూడండి 40 ఐస్ క్రీముల ధర 320. అయితే ఒక్కొక్క ఐస్ క్రీమ్ ధర ఎంత? 40 ఐస్ క్రీములు 320. చూడండి 0 0 క్యాన్సిల్ చేసేద్దాం అనుకుందాం. 4 32 8 సార్లు అంటే 8 ఐస్ క్రీమ్, 8 అనమాట. ఒక్కొక్క ఐస్ క్రీమ్ ధర 8 రూపాయలు. ఏమో అర్థమైందా? ఎస్. ఈ చూడండి ఒక ప్యాకెట్లో 60 అగరబత్తీలు ఉంటాయి. అయితే ఎన్ని ప్యాకెట్లో 3600 అగరబత్తీలు ఉంటాయి?
చూడండి 60 ఒక ప్యాకెట్లో 60 అగరబత్తీలు అంటండి. 3600 అగరబత్తీలు ఎన్ని ప్యాకెట్లు ఉంటాయంటే చూడండి, 60 చేస్తే 36 6 36 కదా. సో 60 3600 సో ఇంచుమించు కాదు, ఖచ్చితంగా 60 ప్యాకెట్లో 3600 అగరబత్తీలు ఉంటాయి. ఏం అర్థమైంది క్లియర్గా? ఎస్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ మూడోది, క్రింది లెక్కలు చేయండి. అని 2 లెక్కలు ఇచ్చాడు. 5248 డివైడెడ్ బై 24, 8755 డివైడెడ్ బై 25. అది చేద్దాం. చూడండి, ఫస్ట్ దీన్ని 5248ని 24తో భాగిద్దాం. చూడండి, 24 ఒకట్ల 24, 24 2 48. అంటే 52 కన్నా 48 52 కన్నా చిన్నది కాబట్టి 24 2 48. రైట్, 52లోంచి 48 తీస్తే 4 దించుకున్నాం. 44 ఇది 2 అంటే 48 సార్లు అయిపోయింది కాబట్టి 24 ఒకట్ల 24. 4లోంచి 4 తీస్తే 0, 4లోంచి 2 తీస్తే 2, 8 దించుకున్నాం. 8 దించుకొని చూడండి, 24 208లో ఎన్నిసార్లు అంటే 24 ఇంటూ సపోజ్ 8 సార్లు చేద్దాం. 8 2 16 వస్తుంది కాబట్టి 8 4 32, 3 8 2 16 19 192 అయింది. అదేవిధంగా 24 9 ఏమైనా వస్తుందేమో చూద్దాం. చూడండి, 9 4 36, 3 9 2 16 9 2 18 21 216 అంటే 208 కన్నా ఎక్కువ అయిపోయింది కాబట్టి 8 సార్లు 192. 8లోంచి 2 తీస్తే 6, ఇక్కడ 1 అంటే శేషం 16 వచ్చిందనమాట. 5248ని 24తో భాగిస్తే 218 అనేది భాగఫలం వచ్చింది, 16 అనేది శేషం వచ్చింది అనమాట. ఏమర్థమైందా క్లియర్గా? ఎస్. అదేవిధంగా ఈ లెక్క చేద్దాం. చూడండి, 8755ని 25తో భాగిద్దాం. 25 ఒకట్లు అయితే 25 25 2 50, 25 3 ఎంతమ్మా 75, 25 4 100. 400 అంటే దాటేసింది కాబట్టి 25 3 వేద్దాం 75. 7లోంచి 5 తీస్తే 2, 8లోంచి 7 తీస్తే 1, ఇప్పుడు 5 దించుకున్నాం. 125లో ఖచ్చితంగా ఎన్నిసార్లు పోతుందంటే చూడండి, 25 5లు 125 అంతే కదమ్మా. 5లు 125, 125లోంచి 125 తీస్తే 0 వచ్చింది, 5 దించుకున్నాం. ఇప్పుడు ఇది 5 అనేది శేషం అవదు, ఎందుకంటే దించుకున్నాం కాబట్టి. ఏదన్నా తీసివేస్తేనే శేషం అవుతుంది. 25 5లో పోదు కాబట్టి 20 0లో 0. సో 5లోంచి 0 తీస్తే 5 అనేది ఇప్పుడు శేషమైంది. అంటే 8755ని 25తో భాగిస్తే 350 అనేది భాగఫలం వచ్చింది, 5 అనేది శేషం వచ్చింది. ఏమో అర్థమైంది క్లియర్గా? ఎస్, నోట్ చేసుకోండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.